నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. చూస్తూ ఊరుకోని యుద్ధమే. మహబూబ్నగర్ కార్నర్ మీటింగ్లో కేసీఆర్ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ నాశనం చేస్తున్నారు. ప్రజలు నా యుద్ధానికి బలం ఇవ్వాలి. 10 ఏళ్లు పాలించిన బీజేపీ పేదలకు ఏం చేసింది? ప్రజలు నమ్మడం లేదని దేవుడిపై సీఎం ఓట్లు. ఇప్పుడున్న సీఎం చోటేబాయి, మోదీ బడేబాయి అట. ఇద్దరు ఒకటే. చూస్తూ ఊరుకొని యుద్ధం చేస్తాడట కేసీఆర్. ఎవరితో చేస్తాడు యుద్ధం? ఎవరి కోసం యుద్ధం చేస్తాడు? ఎవరితో చేస్తాడు? దేంతో చేస్తాడు? ఏ ఆయుధాలతో చేస్తాడు అనేది వాళ్ళ ప్రశ్న. చూస్తూ ఊరుకొని యుద్ధం చేస్తా అంటాడు. యుద్ధం అవసరంలే. ప్రజల పక్షాన పోరాటం చేస్తే చాలు. ప్రజల పక్షాన అసెంబ్లీకి పోయి ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తారు. యుద్ధాలు చేయాల్సిన అవసరం ఆయుధాలు పట్టుకొని కోరుకోవట్లేదు. ప్రజలు యుద్ధం చేయాలి, కేసీఆర్ వచ్చి మా పక్షాన బాణాలు పట్టుకొని యుద్ధం చేయాలి, ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేయాలని ఏ ప్రజలు కోరుకోవట్లే. చూస్తూ ఊరుకొని యుద్ధమే అంటుండు. ఏముంటుంది? మే 13 తర్వాత మళ్ళీ కనపడడం, జూన్ 4 తర్వాత మళ్ళీ అసలు కనపడతారా లేదో తెలియదు. సంఖ్య మంచిగా వస్తే బయటకు వస్తాడు, సంఖ్య మంచి రాత అవుట్. ఇది ప్రజలను రెచ్చగొట్టే కారణం. యుద్ధం చేస్తా అంటుండు. ఏమి యుద్ధం చేస్తావు? ఎవరి కోసం చేస్తావు అనేది అలా కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ నాశనం చేస్తున్నారు. ప్రజలు నా యుద్ధానికి బలం ఇవ్వాలి. యుద్ధానికి బలం ఇవ్వటం అంటే ఏంది? ఓ 12, 14 ఎంపీ సీట్లు ఇవ్వాలి. అది సాధ్యమయ్యే పని కాదు. ఎట్లా ఇస్తారు? యుద్ధానికి నీకు బలం ఎందుకు ఇస్తారు? ఎందుకు అంటే మీరు గతంలో ఈ 10 సంవత్సరాల నుంచి ఏం చెప్పారు? గాడిదకు గడ్డేసి బర్రెను పాలు ఇవ్వంటే ఎట్టిస్తుంది అని చెప్పారు. అంటే ప్రతిపక్షాల కోటేసి మమ్మల్ని పనిచేయమంటే ఎట్ట చేస్తాం అనే ఒక సూత్రాన్ని మీరు తెలంగాణలో స్ప్రెడ్ చేశారు. మీరే కదా ఆ సూత్రాన్ని తీసుకొచ్చింది మీరే. గాడిద గడ్డేసి బర్రెన పాలు అంటే ఇయ్యదు, కాబట్టి మాకే ఓటేయండి, మేము పని చేస్తాం అన్నాం. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే. ప్రజలు అదే అనుకుంటున్నారు. కేసీఆర్ చెప్పిన సూత్రమే కదా. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మంచిది, కానీ గాడిద గడ్డేస్తే, గాడిద అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, గాడిద గడ్డేస్తే గేదె ఎట్ట పాలెత్తుంది, బర్రె ఎట్ట పాలెత్తుంది. కాబట్టి గాడిదకి మేము గాడిదకి గడ్డేయం, బర్రెనే పాలు అడగం. బర్రెకే గడ్డేస్తాం, బర్రెనే పాలు అడుగుతాం అని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. నువ్వు నా యుద్ధానికి మద్దతు ఇవ్వండి, నా యుద్ధానికి బలం ఇవ్వండి అంటే బలం ఇయ్యరు. ఉన్న బలం చాలు. 39 స్థానాలు ఇచ్చారు. నిన్ను ప్రతిపక్ష స్థానం హోదాలో ఒక గౌరవప్రదమైన సంఖ్య ఇచ్చారు. దాంతో చాలు నీకు యుద్ధం చేయడానికి అనేది ఇవాళ తెలంగాణ సమాజం మాట్లాడుకుంటున్న పరిస్థితి. దాంతో నిజాయితీకి చేస్తే చాలు. దాంతో కరెక్ట్గా అసెంబ్లీకి పోయి ఫైట్ చేస్తే చాలు. అసెంబ్లీకి పోయితే 6 నెలలు అయ్యా. అసెంబ్లీ సమావేశాలు జరిగితే అసెంబ్లీకి పోయితే. ఇది ఒక వార్త. చూస్తూ ఊరుకోం యుద్ధమే అంటుండు. మరి ఆ యుద్ధం ఎప్పుడు ఉంటుంది, దేంతో ఉంటుందో చూడాలి. పని చేయని వాళ్లకు ఓటేస్తే ఇబ్బందులేనట. బీజేపీ ఒక నినాదమైన నిజం చేసిందా? రైతు బంధుకు గ్యారంటీ లేదు, స్కూటీలు రాలే, లూటీలు వస్తున్నాయి అని చెప్తుండు. ఏంది? పని చేయని వాళ్లకు ఓటేస్తే ఇబ్బందులే. పని అధికారం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళు పని చేస్తారు. పని చేసే వాళ్ళకు ఓటేయాలని మీరే చెప్తారు. గాడిదకి గడ్డేయద్దు, గేదెకే బర్రెకే గడ్డేయాలన్నది వేస్తాను ఇప్పుడు. రైట్. ఇదిగో నా రాజీనామా లేఖతో గనుక్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్దకు హరీష్ రావు. సీఎం రేవంత్కు నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలి. 15 ఆగస్టులోపు హామీలు నెరవేర్చుకుంటే తప్పుకో. ప్రజలకు మేలు చేసేందుకు ఎమ్మెల్యే పదవి వదిలేస్తా. జర్నలిస్టులకు రాజీనామా లేఖనిచ్చిన సిద్దిపేట ఎమ్మెల్యే. జర్నలిస్టులకు కాదు ఇవ్వాల్సింది, స్పీకర్కి ఇవ్వాలా. జర్నలిస్టులకి ఇవ్వటం ఈ అన్ని కథలు గతంలో తెలంగాణ ఉద్యమంలోకి ఇట్లా ఇచ్చినట్టు మిగతా పార్టీలు మీరు కూడా ఇచ్చారు, రాజీనామాలు చేశారు కదా. మిగతా పార్టీలు ఇచ్చినట్టు ఇచ్చేది ఇప్పుడు మీరు ఆ కథ చేస్తారు. మళ్ళీ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ సంబంధించిన నాయకులు, కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చినట్టు ఇచ్చేది. రాజీనామాలు ఇస్తున్నామని ప్రెస్కి రిలీజ్ చేసేది. స్పీకర్ ఫార్మేట్లు వేయకుండా స్పీకర్కి ఇచ్చేది. అది ఆమోదం కాపోయేది. అట్లా మీ కథ ఉంది. జర్నలిస్టులకి ఏంది ఇచ్చేది? నువ్వు ఇస్తే స్పీకర్కి ఇచ్చే రోజు ఈ జైల్లో పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి. స్పీకర్ ఫార్మేట్లో సిద్ధం చేసి పెట్టుకో, నేను అమలు చేయకపోతే నేను ఇస్తా, అమలు చేస్తే నువ్వు ఇద్దుగాని అని చెప్తున్నావు. నువ్వు మళ్ళీ దాని గన్ పార్క్ దగ్గరకు వచ్చి పెద్ద షో చేసి ఏదో ఇదంతా రాజకీయ ప్రయోజనాలు తప్ప, హైప్ చేసుకోవడానికి తప్ప ఏం లేదనేది ఇవాళ ప్రజలు పెద్దగా నమ్మే పరిస్థితి లేదు. ఇది సాక్షికి సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం. రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు?
ఇందుకో మహా అయితే 30,000 కోట్లు నుంచి 40,000 కోట్లు అవుతాయి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు. రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు అంటుండు. చేయాలి మరి, అధికారం ఇచ్చిందే ఎందుకు కదా. చేయకపోతే మాకు అధికారం కాదు, మీకు అధికారం ఇచ్చిందే రుణమాఫీ చేస్తారు, రైతులు బాగు చేస్తారు, రైతు సంక్షేమం చేస్తారని ఇచ్చారు. కాబట్టి మళ్ళీ మాకు అధికారం ఎందుకంటే ఇచ్చిందే అందుకు చేయాలి, మీరు అన్న మాట ప్రకారం చేస్తే మంచిది. 30 నుంచి 40,000 కోట్లు అయితే 40 అయితే పక్కన పెడితే మీకు ఒక అంచనా ఉంటుంది, దాన్ని ఎట్ట చేస్తారో చేయాలి తప్ప. ఇంకోటి, కేసీఆర్ దోపిడీ కంటే క్రాప్ లోన్ మాఫీ ఖర్చు ఎక్కువేం కాదు. కేసీఆర్ అవినీతి చేసిన దానికంటే, దోపిడీ చేసిన దానికంటే ఈ క్రాప్ లోన్ మాఫీ చాలా చిన్న విషయం అని చెప్తుండు. రైతులు మా కుటుంబ సభ్యులు, మా పరివారం 15 ఆగస్టు లోపు 2 లక్షల రుణమాఫీ గ్యారంటీ. హరీష్ స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేసి లేఖను జేబులో పెట్టుకుంటాడు. ఎట్లా జేబులో పెట్టుకుంటాడు, ఏడకో పెట్టుకుంటాడు. మీరు చేస్తే ఆయన ఒకళ్ళు జేబులో పెట్టుకోకపోయినా ప్రజలు పెట్టేస్తారు, దాంట్లో డౌట్ లేదు. రిజర్వేషన్ల రద్దుకు మోదీ కుట్ర, బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ, అప్రమత్తంగా ఉండాలి, బీజేపీ తప్పుడు ప్రచారం తిప్పికొట్టాలి. సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం సమావేశం, దాంట్లో చెప్పిండు రుణమాఫీ చేయకపోతే మేము ఎందుకు అధికారంలో ఉండి మాకు ఎందుకు అధికారం అని చెప్తున్నాం. 30 నుంచి 40,000 కోట్లు అయితే ఏం ఖర్చు. కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి దోపిడీలో ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, చిన్న విషయం అని చెప్తుండు. మరి ఈ మాటలు ఆగస్టు 15 తర్వాత ఉంటాయా, ఆగస్టు 15 లోపు ఆశించవచ్చా అనేది వేచి చూడాలి. మనం వేచి చూడటం తప్ప చేసేది ఏం లేదు. జూన్ 4 తర్వాత దీని యొక్క స్టెప్స్, దీని యొక్క అడుగులు ఎటు పడుతున్నాయి, అయ్యే అవకాశం ఉందా లేదా మనకు అర్థమైంది. జూన్ 4 తర్వాత జూన్ జూలై మాసాలు మనం అబ్జర్వ్ చేస్తే అసలు చేసే అవకాశం ఉందా, చేసే చర్యలు చేపడుతుందా, దీనికి మళ్ళీ ఏమైనా మెలకలు, మళ్ళీ దీనికి ఏమైనా బొక్కలు ఇవి ఉంటాయా అనేది అప్పుడు తెలుస్తుంది. ఈరోజు మన మీద కుట్రలు జరుగుతున్నాయి. మీరు కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎట్లా తయారైందంటే నేను పోతే చాలు అనుకుంటున్నారు. ఎందుకంటే నేనున్నంతసేపు వాళ్ళ ఆటలు సాగవు, కథలు చెల్లవు. తండ్రి కొడుకులకు మనల్ని చూస్తేనే పాములు జర్రులు పాకినట్లు అవుతున్నది, వాళ్ళ పాంట్లు కూడా పచ్చిగా అయినట్లుంది అని రేవంత్ రెడ్డి చెబుతుండు. మీరు కష్టపడి తెచ్చుకున్న ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు. నేను పోతే చాలు వాళ్ళే వస్తారనుకుంటున్నారు. అంటే నేనంటే అంత భయం, నేనుండగా వాళ్ళ ఆటలు సాగవు కాబట్టి నన్ను దింపాలని కుట్ర జరుగుతుంది. మొత్తానికి వ్యక్తిగతంగా గతంలో కూడా చాలా కామెంట్ చేసిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2-3 సార్లు ఇది కుట్ర జరుగుతుంది, నా కోసం నన్ను దింపే కుట్ర జరుగుతుంది అంటాను. నిన్న కూడా అదే చెప్పిండు, నన్ను దింపాలని కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీని దింపాలని అంటలే ఆయన, నన్ను దింపాలని కుట్ర జరుగుతుంది. నేను ముఖ్యమంత్రిగా లేకుంటే వేరే వ్యక్తులు ఉంటే వాళ్ళ ఆటలు సాగుతాయి కాబట్టి నేనుంటే సాగవు కాబట్టి నన్ను దింపే ప్రయత్నం కుట్ర జరుగుతుంది అన్నట్టు చెప్పిండు. మరి అది ఎవరు చేస్తారని చూద్దాం. క్రాప్ లోన్ల బాత బకాయిలు సర్కారు మెడకే, 1,00,000 పంట రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా 14 లక్షల మందికి పైగా రైతులకు 9,000 కోట్లు పెండింగ్ అట. రెండోసారి అధికారంలోకి రాగానే 1,00,000 దాకా ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన గత బీఆర్ఎస్ సర్కార్ 5 ఏళ్ల పాటు అధికారం నుండి కూడా పూర్తి స్థాయిలో మాఫీ చేయలేదు. గత ప్రభుత్వ తీరు వల్ల లక్షల మంది రైతులు డిఫాల్టర్గా మిగిలిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు హడావిడిగా కొన్ని లోన్లు మాఫీ చేసినప్పటికీ ఇంకా 14 లక్షల మందికి పైగా రైతులకు చెందిన 9,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. తాజాగా ఈ బకాయిలను కూడా కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది మొత్తాన్ని 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కేసీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు. రెండోసారి గెలిస్తే 1,00,000 రూపాయలు ఎట్ ఏ టైం ఒకటేసారి మాఫీ చేస్తాం, రైతులకు సంబంధించిన రుణాలు మాఫీ అని. చేయలేదు. 4.5 సంవత్సరాలు ఎలక్షన్ ముందు 2 నెలల ముందు మాఫీ చేసినట్టు ఏదో చేసిండు. కాదు, దాంట్లో ఇంకా 14 లక్షల మంది రైతులు మిగిలిపోయారట. 14 లక్షల మంది రైతులకు సంబంధించి 9,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. కొన్ని లక్షల మంది రైతుల్ని డిఫాల్టర్లుగా బ్యాంకులు ప్రకటించినాయి. ఆ 9,000 కోట్ల రూపాయల రుణమాఫీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మెడకే పడే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ బకాయిలను కూడా మాఫీ చేయాల్సిన, ఎందుకంటే వాళ్ళు డిసెంబర్ 7 కట్ ఆఫ్ డేట్ పెడుతున్నారు. అధికారంలోకి ప్రమాణ స్వీకారం చేసిన రోజు డిసెంబర్ 7 లోపు తీసుకున్న రుణాలని మాఫీ చేస్తున్నారు. కాబట్టి 9,000 కోట్ల రూపాయలు కేసీఆర్ చేసిన నిర్లక్ష్యం, నిర్వాహకం వల్ల మిగిలిపోయిన డిఫాల్టర్గా మిగిలిన 9,000 కోట్ల రూపాయల రైతుల రుణమాఫీలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన అవసరం వచ్చింది అన్నట్టు ఒక వార్త రాశారు. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. రైట్, నెక్స్ట్ ఆ 2 సీట్లపైనే బీఆర్ఎస్ ఆశలట. మెదక్పై హరీష్ రావు, కరీంనగర్పై కేటీఆర్ ఫోకస్. మొత్తం గాలికి వదిలేశారు. మిగతా 17 వదిలేసి 2 సీట్లపైన ఫోకస్ పెట్టారు. కేసీఆర్ కుటుంబ సభ్యులైన హరీష్ రావు మెదక్ సీటు పైన,
అంటే ఆయన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అందులో ఉంది. కరీంనగర్ పైన కేటీఆర్ పెట్టారు. ఆ 2 సీట్ల పైన గురి పెట్టారు. వీళ్ళు మొన్నటిదాకా రాష్ట్ర నాయకులు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్న మంత్రుల్ని శాసించారు, ఎమ్మెల్యేలను శాసించారు, కలెక్టర్లను శాసించారు. ఇప్పుడు కరీంనగర్కి కేటీఆర్ పరిమితమైండు, మెదక్కి హరీష్ రావు పరిమితమైండు. ఆ 2 సార్లు గెలిస్తే చాలు నాయన, ముందు సావరు బయటపడే పరిస్థితి, ముందు అక్కడ కూడా గెలవకపోతే పరువు వద్ది అనే పరిస్థితి. వాళ్ళకి ఇంకో సవాల్ కూడా ఉంది. సిరిసిల్లలో మన కేటీఆర్కి వచ్చిన మెజార్టీ కంటే తగ్గితే కూడా పరువు వద్ది. కరీంనగర్ గెలిచిన సంగతి తర్వాత ముచ్చట, దేవుడు ఎరుగు. సిద్దిపేట గెలిచిన ముడితే దేవుడు ఎరుగు. సిద్దిపేటలో కూడా కాంగ్రెస్ పార్టీ కంటే మెజార్టీ ఏమైనా తగ్గింది అంటే గతంలో గడిచిన ఎన్నికల్లో హరీష్ రావుకి వచ్చిన మెజార్టీ కంటే తగ్గితే కూడా ఆయన పరుగు పోయే అవకాశం. ముందు దాటి నిలుపుకోవడానికి ఒక ప్రయత్నం, రెండో ప్రయత్నం మెదక్ సీట్ని గెలిపించడానికి, కరీంనగర్ సీట్ని గెలిపించడానికి ఒక ప్రయత్నం. అంటే ఆ 2 సీట్లపైనే ప్రధానంగా ఫోకస్ ఉన్నాడు. దానికి సంబంధించిన ఒక డేటా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారుగా పొందిన ఓట్లు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్లో కాంగ్రెస్కి 5,12,252 ఓట్లు వచ్చినాయి. మొత్తం అన్ని ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న శాసనసభ ఎమ్మెల్యేలలో వచ్చిన ఎమ్మెల్యే ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కాంగ్రెస్కి 5,12,000 సుమారుకు వచ్చినాయి. బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి? 5,17,000 వచ్చినాయి. బీజేపీకి ఎన్ని వచ్చినాయి? 2,50,000 వచ్చినాయి. అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య 5,000 ఓట్లు తేడానే ఉంది. కాబట్టి ఇది టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి 5,000 ఓట్లే తేడా ఉన్నాయి. మరి 5,000 మించి ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గాడెద గడ్డేసి బర్రెన పాలి వంటి ఈయద కాబట్టి అనే సూత్రాన్ని ప్రజలు నమ్మితే కాంగ్రెస్ వైపు కన్వర్ట్ అయితే ఇందులో ఈ ఓట్లు 5,000 అయితే, 50,000 అయితే, 1,00,000 అయితే తెలియదు. అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. లేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 5,17,000 ఓట్లు ఉన్నాయి, ఇప్పుడు మొన్న వచ్చినాయి. ఈ 5,17,000 ఓట్లలో బీఆర్ఎస్లో కొంత అసంతృప్తి, బీఆర్ఎస్ నుంచి కొంతమంది నాయకులు బయటికి వెళ్తున్నారు, కేడర్ కూడా కొంత కన్వర్ట్ అవుతుంది. అది కొంత బీజేపీకి అవుతుంది, కొంత కాంగ్రెస్కి అవుతుంది, ఎక్కువ శాతం కాంగ్రెస్కి అవుతుంది. ఒకవేళ అది అని కాంగ్రెస్ కోటేయలేక బీఆర్ఎస్ మొత్తం కాంగ్రెస్ మీద ఫైట్ కాబట్టి బీజేపీ కోటేస్తే బీజేపీ కన్వర్ట్ అయితే ఇక్కడ మళ్ళీ ఏమైనా గెలిచే అవకాశం ఉంటుంది. బండి సంజయ్ 2,50,000 ఓట్లు ఆయనకు వచ్చింది. గడిచిన ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది. కాబట్టి ఇక్కడ కొంత అయితే బీఆర్ఎస్కి చాలా టైట్ ఉన్న పరిస్థితి, అంత ఈజీగా లేదు. మొన్న 5 అసెంబ్లీ స్థానాలు గెలిచారు కరీంనగర్ పాత జిల్లాలో. ఇప్పుడు ఆడ కాన్సన్ట్రేషన్ చేశారు ఆయన సీనియర్ నాయకుడు వినోద్ కుమార్ గారు. మొత్తానికైతే టఫ్ ఫైట్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు, మరి అభ్యర్థి ఫోకస్ ఎంత ఉంది, అభ్యర్థి పైన ఫేస్ వాల్యూ ఎంత ఉంది అనేది తెలియదు. అట్లా కూడా బీజేపీ కూడా లైన్లోకి వచ్చే అవకాశం ఉంది. అది మెదక్ నుంచి చూస్తే 4,20,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చి 6,68,000 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. ఇక్కడ ఎక్కువ మెజార్టీ అంటే ఎక్కువ సీట్లు కూడా వచ్చినాయి. 7 అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి. మొత్తం ఉమ్మడి మెదక్లో 10 ఉంటే 7 బీఆర్ఎస్కి వచ్చినాయి, 3 కాంగ్రెస్కి వచ్చినాయి. మెదక్కు, అదే ఆందోళు, నారాయణఖేడు, ఈ 3 తప్ప మిగతా మొత్తం స్థానాలు బీఆర్ఎస్కే వచ్చినాయి. అది కూడా మంచి మెజార్టీతో గెలిచారు. కొన్నిసార్ల ఒకటి తక్కువ ఉన్న సంగారెడ్డి లాంటి దగ్గర 4-5 వేలతోనే గెలిచారు, కానీ మిగతా దగ్గర మంచి మెజార్టీతో గెలిచారు. కాబట్టి ఇక్కడ ఎక్కువ మార్జిన్ ఉంది. బీజేపీకి 2,11,000 ఓట్లు వచ్చినాయి. బీజేపీ రఘునందనరావు సీనియర్ లీడరు, బీజేపీ నాయకుడు, ఆయన కూడా కొన్ని ఓట్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరి ఆ ఓట్లు పెరిగే బీఆర్ఎస్ నుంచి వెళ్తాయా? ఒకవేళ ఆ ఓట్లు పెరిగే ఓట్లు బీఆర్ఎస్ నుంచి వెనక పడితే అప్పుడు కాంగ్రెస్కి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. మొత్తానికి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒక 2,00,000 ఓట్ల దాకా తక్కువ ఉంది. 2,40,000 ఓట్లు తేడా ఉంది బీఆర్ఎస్ పార్టీకి. ఇక్కడ ఇది టఫ్ ఫైట్ ఉంది. తప్పనిసరిగా బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది ఇక్కడ. కాబట్టి మెదక్కు అండ్ కరీంనగర్ పైన ప్రధానంగా అటెన్షన్ డ్రా చేశారు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి. ఆ 2 స్థానాలు గెలిచి పరువు దక్కించుకోవాలనే ఒక ప్రయత్నంలో ఉన్నట్టు ఒక వార్తనిచ్చారు. ఇది వెలుగు పేపర్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాంట్లో వెలుగులో రైట్ గుడంబ రైతుల చుట్టూ జగిత్యాలట. జగిత్యాల రాజకీయం అంటే నిజామాబాద్ ఎంపీకి సంబంధించి రైతుల చుట్టూ జగిత్యాల. ఇంకొక వార్త ఉండాలి. ఎక్కడున్నది? ఇందులో కానట్టుంది. రైట్, నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వార్తలు. హరీష్ రావు రాజీనామా సిద్ధంగా ఉంచుకో, 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి ఇస్తాం,
ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే చాలు, బ్యాంకులకు ఎడమ చేత్తో చెల్లిస్తాం. ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే చాలు. ఏంది కడుపు కట్టుకునేదంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో అవినీతి చేసింది, అక్రమాలు చేసింది, దోపిడీ చేసింది. ఆ దోపిడీ చేసే కార్యక్రమాన్ని ఒక్క ఏడాది చేయకుండా ఉంటే చాలు, రైతు రుణమాఫీ ఉట్టినే ఒక చేత్తో అవతల పడేయచ్చు అని చెప్పి ఎడమ చేత్తో చెల్లించవచ్చు అని చెప్తుండు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయి, వాటిని సోషల్ మీడియా వారియర్స్ తిప్పికొట్టాలి. ఇక్కడ కేసీఆర్ను ఓడించి సెమీఫైనల్ గెలిచాం. కేంద్రంలో నరేంద్ర మోడీని ఓడించిన ఫైనల్స్. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్తో రేవంత్. మోదీ కాలనాగు లాంటోడు పగబడతాడు. రిజర్వేషన్ పోవాలనుకుంటే బీజేపీకి ఓటేయండి. జహీరాబాద్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇది రాజీనామా సిద్ధంగా ఉంచుకో హరీష్ రావు, 15 ఆగస్టులోపు ఎట్టి పరిస్థితుల్లో మేము చేస్తాం. ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే చాలు, ఎడమ చేతితో రైతుల రుణమాఫీని రుణాలను మాఫీ చేయొచ్చు, దాంట్లో పెద్ద విశేషం ఏమీ లేదు అని చెప్తుండు. ఇంకోటి, అన్నా నువ్వే గెలుస్తున్నావు, మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెలతో బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి. ఓ వివాహంలో ఎదురుపడ్డ నేతలు ఆప్యాయంగా హత్తుకొని గెలుపు నీదేనని మల్లారెడ్డి అన్నాడు. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే మల్లారెడ్డి, ఆయన అల్లుడు అసెంబ్లీ స్థానాలు. ఇది నిన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేడ్చల్ ఎమ్మెల్యే, ఇప్పుడు సీనియర్ నాయకుడు మల్లారెడ్డి మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్కి నిన్న ఎదురుపడ్డాడు. ఒక ప్రైవేటు వివాహ కార్యక్రమంలో, పెళ్లి కార్యక్రమంలో ఎదురుపడ్డప్పుడు ఆయన అమాంతం ఆయన కౌగిలించుకొని అన్నా నువ్వే గెలుస్తాను అని ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిని అన్నాడు. నువ్వే గెలుస్తున్నది దాంట్లో తిరుగులేదు అని చెప్పి. ఇది ఒక విచిత్రంగా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ ఉండో రాగిడి లక్ష్మారెడ్డి, ఆయనకు సంబంధించిన ఎన్నికల సమావేశాల్లో పాల్గొని ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ని గెలిపిస్తా అని ఇదే మల్లారెడ్డి ఛాలెంజ్ చేసిండు. మరి ఈయన పోయి బీజేపీ పార్టీ అభ్యర్థి నువ్వే గెలుస్తావు అని చెప్తుండు. అదే కాన్స్టిట్యున్సీలో ఆయన ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ కూడా అందులోనే ఉంది. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి, ఆయన మల్కాజ్గిరి ఎమ్మెల్యే, ఈ 2 కాన్స్టిట్యున్సీలు అందులో ఉన్నారు. మరి వీళ్ళు ఏమైనా ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తానరా లేదు తెలియదు, కానీ మొత్తానికి అయితే నువ్వే గెలుస్తాను అన్నా, నీదే గెలుపు, అఖండమైన మేయటితో గెలుతామని ఆయన వాటేసుకొని ఫోటోలు దిగి రకరకాలుగా హల్చల్ చేసిండు నేను ఒక ప్రైవేటు వివాహ వేడుకలు. మరి దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా? ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీ, ఒక ఆపోజిట్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని నువ్వే గెలుస్తామని వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, మళ్ళీ ఆయన మామూలు నాయకుడు ఏం కాదు, ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఆయన బహిరంగంగా ఒక ప్రకటన చేసిన తర్వాత మరి ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు ఏమైనా వ్యతిరేకమైన చర్యలు, పార్టీ వ్యతిరేక క్రమశిక్షణ చర్యల కింద చర్యలు తీసుకుంటారా? ఆ చర్యలు తీసుకునే ధైర్యం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉందా లేదా అనేది చూడాలి. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రాణాలు తీసిన ఈత సరదా, ఈతకెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకున్నారు. కాబట్టి ప్రజలు గమనించాలి. ఇప్పుడు సమ్మరు, పిల్లలకు హాలిడేస్ ఉన్నాయి, రకరకాల పద్ధతిలో పిల్లలకు తెలిసి తెలవక ఈతకి వెళ్దాం, స్విమ్మింగ్కి వెళ్దాం, తీసుకెళ్ళండి, లేదా వాళ్ళు తెలవకుండా పోయే అవకాశాలు ఉంటే పేరెంట్స్కి మంచి, పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. ఈతకి వెళ్ళి ప్రతి సమ్మర్లో చాలామంది పిల్లలు చనిపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇదే కథ అయింది. ఎక్కడ ఇది? బావిలో ఈతకు వెళ్ళి తండ్రి కుమారుడు ఇద్దరు చనిపోయారట. దారుణం పాపం, తండ్రి కొడుకు. యాదాద్రి భువనగిరి జిల్లా చాడా గ్రామంలో ఘటన. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో బాలుడు మృతి. ఏమైంది? ఇది ఈత సరదా, తండ్రి కుమారులు ప్రాణం తీసింది. ఈ విషాద సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం చాడా గ్రామంలో జరిగింది. ఆత్మకూరు ఎం మండలం రాయిపల్లి గ్రామానికి చెందిన బోడా నరేష్, ఈయన నరేష్ పాపం తాపి మేస్త్రిగా పనిచేస్తూ మండల కేంద్రంలో రామనగర్ కాలనీ నివాసం ఉంటున్నాడు. చాడా గ్రామంలో తన తోడలుడు శనివారం రవి ఇంట్లో జరుగుతున్న తోడలుడు రవి ఇంటికి వెళ్ళిండట. ఎల్లమ్మ పండుగకు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం తన ఇద్దరు కుమారులను ఈత నేర్పించేందుకు గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావి వద్దకు వెళ్ళాడు. చిన్న కుమారుడు సాయి కుమారు, ఈడే 11 సంవత్సరాలు ఉన్నాయట, తన భుజాలపై కూర్చోబెట్టుకొని బావిలోకి దూకిండట. దీంతో భయపడిపోయిన సాయి కుమార్ తండ్రి నరేష్ను గట్టిగా పట్టుకోవడంతో ఊపిరాడక ఇద్దరు నీటిలో మునిగిపోయారు. వారు ఎంతసేపటికి పైకి రాకపోవడంతో గట్టుపైన ఉన్న పెద్ద కుమారుడు చంద్రశేఖర్ కేకలు వేశాడు. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు వచ్చి బావి వద్దకు చేరుకొని గాలింపు చేపట్టారు. సాయి కుమారు మృతదేహానికి గుర్తించారు. ఇది పరిస్థితి పాపం. తండ్రి కొడుకు పిల్లలకు ఈత నేర్పించాలని ఏదో తప్పనతో వెళ్ళి భుజాల మీద కూర్చోబెట్టుకొని నీళ్ళలో దూకిండట. వాడికి తెలిసి తెలియని వయసు భుజాల్లో మునిగిపోతాం అని చెప్పి అన్ని అమాంతం కిందికి ఒత్తేసిండు. మొత్తానికి ఇద్దరు అడుక్కి వెళ్ళిపోయారు. నీళ్ళలో అడుక్కి వెళ్ళిపోయి నీళ్లు తాగి చనిపోయారు, ఊపిరాడక చనిపోయారు. కాబట్టి పేరెంట్స్ దయచేసి జాగ్రత్తగా ఉండాలి. ఈత పేరుతోని పిల్లల సరదాని తీర్చే మనం ఉండొచ్చు, సరదాని తీర్చాలని, కానీ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన జాగ్రత్తలు తీసుకొని తీసుకెళ్తే తప్ప
ఇట్లాంటి ఎందుకో అందులో గ్రామాలలో వ్యవసాయ బావులు అయ్యి అంటే లోతు తెలవదు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పిల్లల ప్రాణాల మీద తెచ్చుకొని పేరెంట్స్ కూడా ప్రాణాల మీద తెచ్చుకునే చర్యలు చేయకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే ప్రతి సమ్మర్‌లో ఇదే చూస్తున్నాం మనం. ఈతకెళ్ళి చనిపోయారు, ఈతకెళ్ళి చనిపోయారు. తండ్రి కొడుకులు లేకపోతే కొడుకు తండ్రి ముందే కొడుకు చనిపోయిండు. ఇట్లాంటి వార్తలు చూస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా విషాదకరమైన వార్త ఇది. ఇట్లాంటివి జరగకుండా ఉండటం కోసం మళ్ళా మనం పదే పదే విజ్ఞప్తి చేసేది ఏంటంటే పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు తెలిసి తెలవని వయసు వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు ఏదో సరదా కోసం వాళ్ళు చూస్తారు. మనం కంట్రోల్ చేయాలి. తప్పనిసరిగా పేరెంట్స్ కంట్రోల్ చేయాలి. తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. సరదాలకు కనిపోయి వాళ్ళ ప్రాణాలను తీసే కార్యక్రమం చేయొద్దు. ఇది ఈతకెళ్ళి ఈత సరదా ప్రాణాల మీదకి తెచ్చింది అనేది ఒక వార్త. ఇది ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన పరిస్థితి. నెక్స్ట్ ఓకే, మరణంలోనూ విడని బంధం అట. భార్య గుండెపోటుతో మృతి చెందిన 24 గంటలను భర్త కూడా కన్ను మూత. ఆత్మకూరు మండలంలో ఘటన. పాపం బాల్యంలోనే వివాహం జరిగిన నాటి నుంచి నేటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు వారు. భార్య గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న భర్త 24 గంటలలోపు మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో చోటు చేసుకుంది. బంధువులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూరు మండలం కేంద్రానికి చెందిన పొగాకుల చేరాలు సుగుణమ్మ దంపతులు చేరాలు తాటికల్లు గీస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా వీరికి 2 కుమార్తెలు, 2 పెళ్లిళ్ళు అయ్యాయి. గురువారం సుగుణమ్మ 70 గుండెపోటుతో రాత్రి మృతి చెందింది. భార్య మరణం తట్టుకోలేని భర్త చేరాలు సైతం శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. 60 ఏళ్ల వారి వైవాహిక జీవితంలో ఏ రోజు చిన్న గొడవ జరిగిన దాఖలాలు లేవని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్ళేవారని, అలాంటి ఆదర్శ దంపతుల మరణంలో కూడా వారి బంధం వెళ్ళలేదని గ్రామస్తులు 60 సంవత్సరాలు దాంపత్య జీవితం చేశారట. చనిపోయిన భార్య చనిపోయిందని తెలిసి 24 గంటల్లో భర్త కూడా చనిపోయిండు. వాళ్ళ అన్యోన్య జీవితం ఎక్కడ పోయినా కలిసి వెళ్ళేదట. ఈ చావు కూడా కలిసి వెళ్ళింది. ఇది ఒక రకంగా, ఎందుకంటే అది దేవుడు వాళ్ళకి అట్లా రాసి పెట్టిండు. చావులో కూడా కలిసి వెళ్ళే అదృష్టం అందరికీ ఉండదు. ఆమె చనిపోయిన 24 గంటలలో మళ్ళీ ఈయన చనిపోయిండు. ఏజ్ ఉంది, ఏజ్ ఉన్నప్పటికీ గుండెపోటుతో ఇద్దరు కూడా ఒకళ్ళతో పని చేయించుకోకుండా ప్రశాంతంగా చనిపోయారు. మళ్ళీ ఒకళ్ళు పోయిన తర్వాత ఒకళ్ళు ఉండి వాళ్ళకి చాకరీ చేసేటోళ్ళు లేక రకరకాల ఇబ్బందులు ఆ ఏజ్లో లేకుండా ప్రశాంతంగా చనిపోయారు. వాళ్ళకు ఒక రకంగా అదృష్టం ఇద్దరు కలిసి చనిపోవటం అనేది. ఇది ఒక వార్తగా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఈనాడు రుణమాఫీ చేయకపోతే అధికారం ఎందుకు? ఆగస్టు 15 లోపు చేసిన తీరుతాం. హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్నా. రాజీనామా లేఖను సీసా పద్యంలా రాస్తారా? పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు. అధికారం ఎందుకు మాకు? రుణమాఫీ చేయకపోతే ఆగస్టు 15 లోపు ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరసం. నువ్వు పద్యాల లెక్క రాయొద్దు, 2-3 పేజీలు స్పీకర్ ఫార్మేట్లో రెడీ చేసి పెట్టుకో అని చెప్పి ఆయన సవాల్ను స్వీకరించినట్టు. హరీష్ రావు సవాల్ను నేను స్వీకరిస్తున్నా, నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పి సీఎం వైపు నుంచి కూడా స్వీకరిస్తున్నట్టు సవాల్కి వచ్చింది. మరి ఇక హరీష్ రావు కోర్టులో బంతి ఉంది. ఇప్పుడు హరీష్ రావు కోర్టులో ఎప్పుడు బంతి అంటే ఆగస్టు 15 లోపు రేవంత్ రెడ్డి చేస్తే రుణమాఫీ. ఇప్పుడు ఇద్దరు వైపు ఉంది బాధ్యత. ఇప్పుడు ఈయన పైన కూడా బాధ్యత పడుతుంది. ఆగస్టు 15 లోపు చేసి తీరుతా అంటే చేస్తే అప్పుడు హరీష్ రావు పైన బాధ్యత పెరిగితే హరీష్ రావుని ప్రజలు అడిగే పరిస్థితి ఉంటుంది. ఇది ఈనాడుకు సంబంధించి ఒక వార్త. రైట్, నెక్స్ట్ ఇందులోనే ఇంకొక వార్త ఉండాలా. యుద్ధానికి సిద్ధం కావాలట. కేసీఆర్ చెబుతుండో యుద్ధం జరిగేటట్టుంది, ఆ యుద్ధానికి సిద్ధంగా ఉండనట్టుండు. మరి ఎవరు ఉంటారు ఎవరు లేరు అనేది, ఆ యుద్ధం ఏంది, ఆ కథ ఏంది అనేది పార్లమెంట్ ఎన్నికల్లో యుద్ధం అనుకుంటా. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే యుద్ధం. నీటి బకెట్లో పడి చిన్నారి మృతి చెందిందట. ఇది చూడండి, తల్లిదండ్రుల నిర్లక్ష్యం, పేరెంట్స్ నిర్లక్ష్యం వల్ల ఇందాక ఈతకు పోయి తండ్రి చచ్చిపోయా, కొడుకు చచ్చిపోయా. ఇక్కడ నీటి బకెట్లో చిన్నారి మృతట. ఇది ఎక్కడ? చిన్నాపూరు. నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. SHO గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం, అంటే పోలీసు ఆఫీసర్ అన్నట్టు, కోటగిరి మండలం పోతంగల్ గ్రామానికి చెందిన గంగాధర్ స్వరూపాలకు 2 కుమార్తెలు. స్వరూప భర్త పిల్లలతో కలిసి బుధవారం మోపల్ మండలం చిన్నాపూర్లో సోదరి ఇంటికి వచ్చారు. శుక్రవారం ఉదయం స్నేహితులను ఆడిస్తూ ఉండమని 3 ఏళ్ల పెద్ద కుమార్తెకి చెప్పి స్వరూప స్థానానికి వెళ్ళారు. ఇది పాపం. తిరిగి వచ్చేసరికి నిండు నీళ్లు ఉన్న బకెట్లో స్నేహిత తలకిందులుగా కనిపించింది. ఆమెను బయటకు తీసి పెద్దగా కేకలు వేసింది. గమనించిన స్థానికులు చిన్నారి తాగిన నీళ్లను బయటకు తీసే ప్రయత్నం చేసేలోపే చనిపోయింది పాపం.
తల్లి ఆమె స్నానానికి పోయిందట. స్వరూప అనే ఆమె ఈ పెద్ద కుమార్తెకి చెప్పి ఏమైనా చూసుకో అని చెప్పి స్నానానికి పోయింది. వచ్చేటాలకి నిండు బకెట్ నిండా నీళ్ళు ఉన్నాయట. బకెట్లో పడదు, తల కిందలకు పడి మొత్తం నీళ్లు తాగి పొట్టు ఉబ్బి గాలి ఆడక చనిపోయింది. చిన్న పిల్ల, 18 నెలల పిల్ల. ఎంత ఎంత జాగ్రత్తగా ఉండాలి. స్నానానికి వెళ్ళేటప్పుడు ఏదైనా పని చేసేటప్పుడు ఇంకో పెద్దవాళ్ళకి అప్పచెప్పాలి కానీ తెలిసి తెలవని వయసు పిల్లలకు అప్పచెప్పి 3 సంవత్సరాల పిల్ల అప్పచెప్పారు. 3 సంవత్సరాల పాపకు అప్పచెప్పి చూసుకో అంటే ఆమెకున్నదే 3 సంవత్సరాలు. ఆమెకే ఏది మంచిగా ఏది చెడు తెలదు. ఆడుకునే పిల్లలు ఆటగోలుగా ఆటలో పడిపోయి ఉంటుంది. ఈ అమ్మాయిని చూడలే, పోయి నీళ్ళ బకెట్లో పడితే చనిపోయింది. ఈ దారుణం. కాబట్టి పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలి. ఇగో ఇట్లాంటివి పేరెంట్స్ అజాగ్రత్త వల్ల జరిగేవి నిండు ప్రాణాలని తీసుకునే కార్యక్రమం. వాళ్ళ ఘోష ఉంటుంది, మామూలుగా ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఒక వార్తగా ఈనాడు ఇచ్చింది. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్లో ఒక పలుకు ఇచ్చారు. ఆదాబ్ హైదరాబాద్ ఆజ్కి బాత్లో ఒకటి మంచి కొటేషన్ ఇచ్చారు. మంచం మీద లేని కులం కంచం మీద ఎందుకు మానవా? మంచం మీద లేని కులం కంచం మీద ఎందుకు అని ప్రశ్నిస్తుంది సమాజాన్ని. మన వాళ్ళు పక్కనే ఉండాలి, పక్కలో మాత్రం ఎవరైనా ఉండాలి అని చెప్పి, ఈ పక్కలో ఎవరైనా ఉండొచ్చు అంటే దానికి కులం లేదు మతం లేదు అనే విషయం కోసం. ఇంకోటి చాలా చక్కగా రాశారు. మేము డబ్బులు తీసుకొని మీకు సుఖాన్ని ఇస్తున్నాం, మీరు డబ్బులు తీసుకొని ఓట్లు వేసి రాజకీయ రాబందులకు అమ్ముడు పోయి వాళ్ళకు సుఖాన్ని ఇస్తున్నారు. మేము డబ్బులు తీసుకొని మీకు సుఖాన్ని ఇస్తున్నాం అని వ్యభిచారులు మాట్లాడే మాట ఇది. మేము డబ్బులు తీసుకొని మేము సుఖాన్ని ఇస్తున్నాం అని వ్యభిచారులు ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ఓటర్స్ని అడుగుతున్నారు. ఏమని? మేము డబ్బులు తీసుకొని మీకు సుఖాన్ని ఇస్తున్నాం, మీరు డబ్బులు తీసుకొని ఓట్లు వేసి రాజకీయ రాబందులకు అమ్ముడు పోయి వాళ్ళకు సుఖాన్ని ఇస్తున్నారు. అంటే మీరు మేము ఒకటే. అంటే డబ్బులు తీసుకొని ఓట్లు వేసేవాళ్ళు వ్యభిచారులు అయిన మేము ఒకటే అని వాళ్ళు చెప్తున్నారు. మేము డబ్బులు తీసుకొని సుఖాన్ని ఇస్తాం కొంతమందికి, మీరు డబ్బులు తీసుకొని ఎవరికి ఇస్తున్నారు? రాజకీయ రాబందులకు సుఖాన్ని ఇస్తున్నారు. అంటే డబ్బులు తీసుకొని ఓటేసే ఓటర్లు వ్యభిచారితో సమానం అని ఒక వార్త, ఒక స్టేట్మెంట్ ఇది. అంటే ఒక రకమైన సూక్తి అన్నట్టు. వాళ్ళకు సుఖాన్ని మీరు మీ జీవితాన్ని అమ్ముకుంటున్నారు, మేము మా జీవితం కోసం అమ్ముడుపోతున్నాం. వాస్తవం ఇది. ఓటర్స్ మనం మన జీవితం కోసం మనం అమ్ముకుంటున్నాం. వ్యభిచారులు వాళ్ళ జీవితం కోసం వాళ్ళు అమ్ముకుంటున్నారు, వాళ్ళు బతకటం కోసం వాళ్ళ జీవితాన్ని అమ్ముకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళేం బతకటం కోసం ఒళ్ళు అమ్ముకుంటుంటే మీరు మీ జీవితాన్ని అమ్ముకుంటున్నాం అంటే మనం మన జీవితాన్ని అమ్ముకుంటున్నాం. దేనికోసం? ఆ ఓటు రోజు ఇచ్చే 1000-2000 కోసం. ఇలా వ్యవస్థ అట్టుంది. ఏ ఓటర్ని తప్పబట్టారు, ఒక్క ఓటర్ అని కాదు, మొత్తానికి వ్యవస్థ అట్ట తయారు చేశారు. దానికి కారణం రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, దాంతోపాటు ఓటర్స్ కూడా. కాబట్టి మీరు మీ జీవితాన్ని అమ్ముకుంటున్నారు, మేము మా జీవితం కోసం అమ్ముడుపోతున్నాం. వాళ్ళు వాస్తవంగా వాళ్ళు బతకడం కోసం, వాళ్ళు పొట్టకూటు కోసం వాళ్ళు అమ్ముడుపోతున్నారు. మీరు నోటు కోసం అమ్ముడుపోతున్నారు, మేము పొట్టకూటు కోసం అమ్ముడుపోతున్నాం. మేము చేస్తుంది వ్యభిచారం, మరి మీరు చేస్తుంది ఏమిటి అని సూటిగా ప్రశ్నిస్తారు. మేము చేస్తున్నది వ్యభిచారం, మా జీవితం కోసం మేము బతకడం కోసం వాళ్ళు అమ్ముకుంటున్నాం. మీరు ఓటు కోసం డబ్బులు తీసుకుంటే మీరేం చేస్తున్నట్టు మీరే చెప్పాలంటుంది. నోటు మా జీవితానికి ఆధారం, అదే నోటు మీ జీవితానికి అంధకారం. ఎస్, నోటు కోసం ఓటు నమ్ముకున్న మీరు నీతులు చెప్పడం ఏంటో మరి అని చెప్పి చాలా చక్కగా ప్రశ్నించారు. వాస్తవం ఇది. దీన్ని గమనించుకోవాలి ఓటు వేసే ముందు ప్రతి ఒక్కళ్ళు. ఇది ఆదాబ్ హైదరాబాద్కు సంబంధించి. నెక్స్ట్ దిశ పేపర్ చూద్దాం. అన్నా నువ్వే గెలుస్తున్నావు, ఓ ఫంక్షన్లో ఎదురుపడిన నేతలు ఈటెలతో మల్లారెడ్డి అలాయ్ బలాయ్. సరదాగా మాట్లాడుకున్న లీడర్లు అడిగి మరీ ఫోటో తీయించుకున్న మల్లన్న సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో. నిత్యం ఏదో ఒక కామెంట్ చేస్తూ వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకల్లో మల్లారెడ్డి ఈటలు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా అన్నా నువ్వే గెలుస్తున్నావు, మల్కాజ్గిరి నుంచి విజయం సాధించబోతున్నావు అని వ్యాఖ్యానిస్తూ రాజేందర్ను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అన్నతో ఫోటో తీయండ్రి అంటూ అడుక్కున్న అక్కడున్న వారితో కోరి మరీ తీయించుకున్నారట. ఇద్దరు నవ్వుతూ సరదాగా మాట్లాడుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి పాలిటిక్స్లో మాత్రం హీట్ పెంచింది. ఇది ఆయన పక్కనున్న వాళ్ళని అడిగి మరీ అన్నతో ఫోటో తీయరాబాయ్ అని చెప్పి అడిగి తీయించుకున్నట. అన్న నువ్వే గెలుస్తున్నావు, మల్కాజ్గిరిలో నీకు తిరుగులేదు అని ఆయన్ని కల్పించుకొని ఆయనతో ఈటల రాజేందర్తో మాట్లాడి మల్లారెడ్డి ఈయనంతటి అనే స్టేట్మెంట్ ఇచ్చి నువ్వే గెలుస్తున్నావు అని ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా, ఒక బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రిగా, సీనియర్ నాయకుడిగా
ఆపోజిట్ పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడే బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని, అది కేసీఆర్ కుటుంబంతో పడిన వ్యక్తి, కేసీఆర్ కుటుంబంతో పొసక్క బయటకు వచ్చి కేసీఆర్ కుటుంబం గెంటేసింది అంటాడు ఈటల రాజేందర్ పదే పదే. పార్టీ నుంచి నేను బయటికి పోలేదు, పార్టీ నుంచి గెంటేశారు. ఈటల రాజేందర్ మిగతా వాళ్ళు పార్టీ నుంచి బయటికి పోవడం ఒక ఎత్తు అయితే, ఈటల రాజేందర్కి బీఆర్ఎస్కి కేసీఆర్ ఫ్యామిలీతో ఉన్న అనుబంధం రీత్యా అదొక స్పెసిఫిక్గా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయింది. హుజూరాబాద్ ఎన్నికలు అదంతా చర్చ అయింది. అట్లాంటి వ్యక్తికి అంటే కేసీఆర్ కుటుంబంతోనే ప్యారలాల్గా ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్, కేసీఆర్ పైన కూడా పోటీ చేయండి గజ్వేల్లో. అట్లాంటి వ్యక్తిని మల్లారెడ్డి పోగొట్టం, మల్లారెడ్డి నువ్వు గెలుస్తావు, నీతోనే ప్రజలు ఉన్నారు, నీతోనే నేను ఫోటో దిగుతా అని ఆయన అలా చేసుకుంటే మరి కేసీఆర్ ఏం చర్యలు తీసుకుంటుంటే 24 గంటలు కావచ్చింది, ఎట్లాంటి సోకాదులు లేదు, సస్పెండ్ లేదు, ఏది కథ లేదు, ఆయన రెడీగా ఉండే. మరి ఏం చేస్తారో చూడాలి. కేసీఆర్కి మరి ఆ గట్స్ ఆ ధైర్యం ఇప్పుడు లేనట్టుంది. మొత్తానికైతే అలా చేసుకుంటాట. మీ అయ్య జాగిరా, అందరికీ రైతు బంధు ఎందుకు ఇయ్యరు? రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తే యుద్ధమే. ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన నన్ను గుడ్లు పీకుతా, పేగులు మెడలో వేసుకుంటా, ముడ్డి మీద ఉన్న చెడ్డీ లాగుతా, జైల్లో పెడతా అంటావా? ఇదేనా ముఖ్యమంత్రి సంస్కారం? మహబూబ్ నగర్ సభలో మాజీ సీఎం కేసీఆర్. రైతులు తెలంగాణ బిడ్డల కారా, మీ అయ్య జాగిరా, రైతు బంధు అందరికీ ఎందుకు ఇవ్వంటాడు. అంటే కేసీఆర్ ఎవరి కోసం యుద్ధం చేస్తాడు, ఎవరి కోసం పోరాటం చేస్తాడు అంటే బడార్ ఏదైతే వందలు వేల ఎకరాలున్న బడా పారిశ్రామికవేత్తలకి రైతు బంధు కోసం పోరాటం చేస్తాడు, అడుగుతుండు, డిమాండ్ చేస్తాడు. పాపం ఎవరి కోసం ఆయన అడిగేది? వందల ఎకరాలున్న ఫార్మా కంపెనీల యజమానుల కోసం. బండి పారసారెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమారు ఇట్లాంటి కొంతమంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, బిజినెస్ మ్యాగ్నెట్స్, వాళ్ళకి సంబంధించిన భూములకి రైతు బంధు ఎందుకు ఇయ్యరు అని అడుగుతున్నట్టుంది ఇది. ఎస్, రైతుల కోసం అడగండి. ఏం రైతులకి మొత్తానికి మేము కట్ చేస్తా అని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కడ చెప్పలే. నువ్వు ఉలిక్కి పడుతున్నావు, ఎందుకంటే నీకు చుట్టూ ఉన్న వ్యక్తులకి, బడా పారిశ్రామికవేత్తలకి, బడా బాబులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి రైతు బంధు ఎక్కడ కట్ అయిద్దానో ఉలిక్కి పడుతున్నట్టు అనిపిస్తుంది తప్ప ఎక్కడ వాళ్ళు చెప్పలే. 5 ఎకరాల 10 ఎకరాల లిమిట్ పెట్టి రైతులకి ఇస్తాం, రైతులు పంటను భూమిని నమ్ముకున్న రైతులకి ఇస్తాం, భూమి పైన వ్యాపారం చేసే రైతులకి ఇవ్వమని చెప్పి వాళ్ళు చెప్పారు. మీరేం చెప్తున్నారు? రైతులతో పాటు భూమితోనే వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇవ్వాలి, బడా పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలి, ఫామ్ హౌజులు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, ఫార్మా కంపెనీల వాళ్ళకి ఇవ్వాలి అని మీరు అడుగుతున్నారు. అందుకే మీ అయ్య జాగిరా, అందరికీ రైతు బంధు ఎందుకు ఇయ్యారంటే ప్రజలు ఏం చెప్పారు? మీ అయ్య జాగిరి అని నువ్వు 5 సంవత్సరాలు ప్రజల యొక్క డబ్బుల్ని పలారం లెక్క పంచిపెట్టిన బడా బాబులకి అని నీకు కర్రు కాల్చి వతపెట్టారనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ మీరేమంటున్నారు? మళ్ళీ ఇంకా బుద్ధి రాక కూడా మీ అయ్య జాగిరే ఎందుకు ఇవ్వ రియల్ ఎస్టేట్ వాళ్ళకి, ఎందుకు ఇవ్వ బడా పారిశ్రామికవేత్తలకి, ఫార్మా కంపెనీలకి, ఫామ్ హౌజుల వాళ్ళకి అని అడుగుతున్నావు. ఇలా ప్రజలు, మెజారిటీ ప్రజలు ఏం అడుగుతున్నారు? రైతు బంధు రూపంలో బడాబాబులకు పోతనే దాన్ని కటాఫ్ పెట్టాలి, పరిమితి పెట్టాలని ప్రజలే డిమాండ్ చేశారు. ఆ రిజల్ట్ ఫలితం అది. మీకు ఇంకా బుద్ధి రాక దాన్ని ఎందుకు అనవసరంగా నెత్తనెత్తుకునేది? ప్రత్యేక రాష్ట్రం తెచ్చిన నన్నే గుడ్లు బీగితా, పేగులు మెడలో వేసుకుంటా అంటావా? ఎస్, తప్పే అది. కానీ రేవంత్ రెడ్డి పేగులు మెడలో వేసుకుంటానే ఒక ముఖ్యమంత్రి హోదాలు అంటాం అనేది కరెక్ట్. కానీ మీరేమన్నారు? ప్రత్యేక హోదా రాష్ట్రం కోసం పోరాడిన నీకే ఉంటే మరి ఇచ్చిన సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని కూడా అదే రేంజ్లో తిట్టడం అనేది ఇవాళ తెలంగాణ సమాజం గుర్తించింది. ఇచ్చిన సోనియా గాంధీని దేవత కాదు దెయ్యం అంటి, రకరకాల కామెంట్ చేసి అసలు ఆ నాయకురాలే కాదండి, రాహుల్ గాంధీ నాయకుడే కాదండి, ఆ లక్షణాలే లేవంటి, కాంగ్రెస్ పార్టీయే కాదండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని తిట్టకుండా తీర్తి. మరి దాన్ని ఏమన్నా? నువ్వు ఉద్యమం చేసి ప్రజల మద్దతుతో ఉద్యమం చేసినోడికే నీకు అట్లుంటే ప్రజల మద్దతుని, ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని గమనించి తెలంగాణని ఇచ్చిన సోనియా గాంధీని ఏమనుకోవాలి? సోనియా గాంధీ తిట్టినది నువ్వేమనుకోవాలి? ఇది మొత్తానికి మీ అయ్య జాగిరా, రైతు బంధు ఎందుకు ఇయ్యరు అని అడుగుతుండు. దీనికి సంబంధించి వెలుగు దిశ పేపర్ వార్త ఇచ్చింది. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.